హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ గాయత్రి వ్లాగ్స్. ఇక్కడ నేను నా వీక్కి సరిపడా ప్రిపరేషన్స్ వెజిటేబుల్సే కానీ ఫ్రూట్సే కానీ గ్రాసరీసే కానీ కుకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీక్కి సరిపడా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఎట్లా మేనేజ్ చేస్తాను, నా ప్లాన్స్ ఏంటి, ఎలా ఆర్గనైజ్ చేస్తాను అదంతా ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూసారా మా అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. తను ఎగ్జైట్మెంట్లో ఉంది, ఏం తీసుకొచ్చాను ఏంటి ఫ్రూట్స్ తనకి ఇచ్చేమని గొడవ, తనే సర్దిద్దంట. ఎందుకంటే తనకి స్కూల్లో హెల్ప్ చేయాలని చెప్పారంట, మదర్స్కి హెల్ప్ చేయాలి, షేరింగ్ చేయాలి, ఇట్లా కొన్ని ఎథిక్స్ నేర్పించారు. సో తను ఇప్పుడు ఏం చేస్తుంది, స్కూల్ నుంచి వచ్చింది కదా, సో నాకు అవన్నీ చెప్తుంది. హెల్ప్ చేయడం పక్కన పెడితే ఇంకా డబుల్ పని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ అదే చేస్తుంది తను. కానీ తనకి ఇష్టమైన పైనాపిల్ తీసుకొచ్చాను, సో కట్ చేసేయమని మొదలుపెట్టింది అనమాట. సో నేనేమనుకుంటున్నాను నెక్స్ట్ డే కట్ చేద్దాం, అది కొంచెం పండాలని నేను అనుకుంటుంటే తనేమో కట్ చేయమని ఫస్ట్ అదే ఇస్తుంది. ఇంకా చాలాసేపు ఆపాను కానీ ఇంకా ఆగడం లేదు. ఇక్కడ మీకు నా రొటీన్ అంతా చూపిస్తాను. ఇట్స్ లైక్ ఏ వీక్లీ రొటీన్ అనమాట, నాట్ ఓన్లీ వన్ డే, ఇట్స్ ఏ వీక్లీ రొటీన్. సో చూసేయండి. నేను ఇక్కడ కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ స్వీట్ అనే చెప్పుకోవచ్చు.
ఎక్సెప్ట్ మా హస్బెండ్ ఏదో టేస్ట్కి 1 or 2 తింటారు కానీ ఫస్ట్ ఏ రోజైతే కుకింగ్ చేస్తామో ఆ రోజు తింటారు కానీ ఇంకా నెక్స్ట్ నుంచి తినరనమాట. బట్ మా అమ్మాయి కానీ నేను కానీ ఇష్టంగానే తింటామన్నమాట. ఇక్కడ నేను యూజ్ చేసిన కొబ్బరి కూర ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది స్వీట్ ప్రిపేర్ చేయడం అన్నది. తర్వాత నెక్స్ట్ ఏముంది, కామన్ ఇంట్లో అన్ని థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి కదండి, బట్టలు మడత పెట్టుకోవడం ఇవన్నీ. మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చే లోపల నేను ఇవన్నీ మేనేజ్ చేసేసుకోవాలి. సో అదే అనమాట. ఇక్కడ కాలుతుంది. మా హస్బెండ్ ఏమో ఎందుకు కాసేపు ఆగచ్చు కదా, తర్వాత ఉండలు చుట్టచ్చు, ఏమైంది ఇంత కంగారు పడి చుట్టేస్తున్నామని చెప్పి అడుగుతున్నారు నన్ను. లేదు, వేడి మీదుగా ఉంటేనే ఇది మంచిగా ఉండవుతుంది, తర్వాత అయితే విడిపోతుంది, అందుకనే నేను ఇలా చేస్తానని చెప్పాను అనమాట. చేస్తుండగా చాలా అన్నారు కానీ చేయడం అయిపోయాక మాత్రం ఆ స్మెల్కి ఆయన నాకు కావాలి ఇవ్వు అన్నారు. ఇచ్చాక బాగుందని చెప్పారు. సో అలాంటి మంచి రివ్యూస్ ఇస్తే మనకు ఇంకేం కావాలంటే అదే కదా మన హ్యాపీనెస్. సో ఓవరాల్గా ఇది సక్సెస్ అయ్యింది. అట్లా నేను కొన్ని ఆర్గనైజ్ చేసుకుంటాను వీక్కి సరిపడా. ఇంట్లోనే హోమ్ మేడ్ స్వీట్సే కానీ హోమ్ మేడ్ స్నాక్సే కానీ ఇలా అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత మా లంచ్కి కావాల్సిన చపాతీలు ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఆడవాళ్ళకి కుకింగ్ బాగా చేసామన్నా, పొగడతలన్నా, ఏదైనా మంచి రివ్యూస్ వచ్చినాయంటే ఇంక అంతకు మించి ఏం కావాలండి హస్బెండ్ సైడ్ నుంచి. ఇంకా మనం పనంతా మనమే ఇంకా 100 ఏనుగులు బలం వచ్చేస్తుంది. స్లోగా చేయాల్సిన పని కూడా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకుంటాము. అది అందరి ఇళ్ళల్లో ఉన్నదే. కొంచెం మంచి పాజిటివ్ వైబ్ హస్బెండ్ సైడ్ నుంచి వచ్చింది అంటే ఇట్ మేక్స్ మోర్ హ్యాపీ అనమాట. సో గ్రాసరీస్ తీసుకొచ్చి 3 days అయిపోతుంది. అవేవి నేను ఇంకా ఫిల్ చేయకుండా అలాగే కవర్లో పెట్టి ఉంచాను అనమాట. ఆయన అడుగుతున్నారు, తెమ్మని చెప్తావు అన్నీ వదిలేస్తావు, బయట వదిలేస్తావు అని చెప్పి. సో అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి పని త్వరగా అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఈజీగా అవైలబిలిటీలో తీసేసుకుంటాము, క్విక్గా అయిపోతుంది పని. అదే ఏ వస్తువు ఎక్కడుందో తెలియకుండా, ఉందో లేదో తెలియదు, మళ్ళీ డబల్ ఆర్డర్స్. అందరికీ శ్రావణ మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ ఎలా చేసుకున్నారు ఫస్ట్ శుక్రవారం? అందరికీ ఈ శ్రావణ మాసం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.